అందరికీ నమస్కారం. నా పేరు కరుణాకర్. మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు. ఈరోజు మనము టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబిక్స్ టీసార్ లేదా ఉపాధ్యాయ స్వీయ మదింపు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఈ యొక్క వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత మన యొక్క డాటాను ఏ విధంగా ఫిల్ చేయాలి, ఆ తర్వాత చూడండి మన యొక్క డాటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఇలాంటి మొత్తం విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మన యొక్క డెస్క్టాప్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సెర్చ్ బార్లో 183.82.97.97 ఈస్ట్ 8020/TSARTS అనే విధంగా టైప్ చేయండి. చూడండి ఈ సైట్ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా టీసార్ హోమ్ పేజీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ముందుగా మనము మరి డెస్క్టాప్లో ఏ విధంగా మరి లాగిన్ కావాలో చూద్దాం. ఆ తర్వాత నేను మరి మన యొక్క మొబైల్లో కూడా ఏ విధంగా లాగిన్ కావాలో చూపిస్తాను. ముందుగా అయితే మనము డెస్క్టాప్లో ఏ విధంగా లాగిన్ కావాలో చూద్దాం. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ టీసార్కు సంబంధించినటువంటి హోమ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఈ యొక్క హోమ్ పేజీలో చూడండి మనకి అబౌట్, తర్వాత ఇన్స్ట్రక్షన్, పర్పస్, టీచర్స్, స్ట్రక్చర్, రేటింగ్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నటువంటి హోమ్ పేజ్ అనేది మనకు ఓపెన్ కావడం జరిగింది. చూడండి మనం ఈ యొక్క టీసార్లో కనుక లాగిన్ కావాలనుకుంటే ముందుగా మనం ఇక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ముందే రిజిస్టర్ అయినట్లయితే లాగిన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అనేది కావచ్చు. అండ్ ఇక్కడ మనకు లాగిన్ తర్వాత రిజిస్టర్ వితౌట్ ఓటీపీ అని రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నాయి చూడండి పైన కూడా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రిజిస్టర్ వితౌట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది. తర్వాత లాగిన్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఉన్నాయి. పైన కూడా మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి యొక్క రెండు ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి మనము ముందుగా ఈ యొక్క సైట్లోకి రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం చూడండి మనం ఇక్కడ రిజిస్టర్ వితౌట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు యూజర్ రిజిస్టర్ అని చెప్పేసి ఒక ఫామ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఈ ఫామ్లో చూద్దాం ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో, మనం ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఎంప్లాయీ కనుక ఇండివిజువల్గా ఫిల్ చేస్తున్నట్లయితే ఆ యొక్క ఎంప్లాయీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక స్కూల్ కనుక లాగిన్ కావాలనుకుంటే స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మండల్ అయితే మండల్ ఈమెయిల్ ఐడి, డిస్టిక్ అయితే డిస్టిక్ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. అంటే చూడండి ఇక్కడ పైన ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ యొక్క ఈమెయిల్ ఐడిని మళ్ళీ ఇక్కడ మనకు కన్ఫర్మ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఆ తర్వాత చూడండి ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇక్కడ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి ఒకవేళ కనుక ఇక్కడ టీచర్ కనుక రిజిస్టర్ కాదాల్చుకుంటే చూడండి ఆ యొక్క టీచర్ యొక్క ఎంప్లాయీ ఐడి అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక స్కూల్ ఇక్కడ రిజిస్టర్ కాదాల్చుకుంటే చూడండి స్కూల్ యొక్క డైస్ కోడ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ మండల్ ఒకవేళ కనుక ఇక్కడ రిజిస్టర్ కాదాల్చుకుంటే మండలి యొక్క కోడ్ ఇస్తారు. తర్వాత డిస్టిక్ అయితే డిస్టిక్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూడండి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాస్వర్డ్ అనేది మనమే ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఈ యొక్క పాస్వర్డ్ మినిమం 6 క్యారెక్టర్స్ ఉండే విధంగా చూసుకోండి. అందులో కూడా ఒకటి మరి క్యాపిటల్ లెటర్ ఉండే విధంగా చూసుకోండి, ఒకటి స్మాల్ లెటర్ ఉండే విధంగా చూసుకోండి, ఒకటి స్పెషల్ క్యారెక్టర్ అంటే యాష్ కావచ్చు, తర్వాత @ కావచ్చు, తర్వాత స్టార్ కావచ్చు, ఇలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా ఒక నెంబర్ కూడా ఉండే విధంగా మినిమం 6 క్యారెక్టర్ ఉండే విధంగా ఈ యొక్క పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క పాస్వర్డ్ని చూడండి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే పైన పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇక్కడ మనము కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా ఇచ్చేసి తర్వాత ఇక్కడ మనం రిజిస్టర్ పైన క్లిక్ చేసిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి నేను ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఎంప్లాయీ ఐడి కూడా ఇవ్వడం జరిగిన తర్వాత పాస్వర్డ్ కూడా నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా డేటా మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను రిజిస్టర్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకు పాపప్ రూపంలో ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే బటన్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది. అంటే మనం ఇందాక చేసినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అది కంప్లీట్ అయినట్టుగా మనకి ఇక్కడ మెసేజ్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత చూడండి మనం ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ కావాల్సిన అవసరం ఉంటుంది. చూడండి మనం ఇప్పటి వరకు డెస్క్టాప్లో ఏ విధంగా రిజిస్టర్ కావాలో చూసాం. మరి ఇప్పుడు మొబైల్లో ఏ విధంగా రిజిస్టర్ కావాలో చూద్దాం. దానికోసం చూడండి మన మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సెర్చ్ బార్లో 183.82.97.97 ఈస్ట్ 8020/TSARTS అనే విధంగా మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి మనకి ఇక్కడ టీసార్కి సంబంధించినటువంటి మరి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఇందాక మనం డెస్క్టాప్లో చూసినట్టుగానే ఇందులో కూడా మరి చూడండి అబౌట్ కానీ ఇన్స్ట్రక్షన్, పర్పస్, టీచర్స్ అని
చెప్పేసి డాష్ బోర్డ్ అదేవిధంగా ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత చూడండి ఇక్కడ పైన మనకు రిజిస్టర్ వితౌట్ ఓటీపీ, తర్వాత చూడండి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి మనకు 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ రిజిస్టర్ కావాలనుకుంటే చూడండి ఇక్కడ రిజిస్టర్ వితౌట్ ఓటీపీ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అనేది కావాలి, లేదంటే ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే చూడండి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ అనేది కావాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ నేను మరి రిజిస్టర్ ఏ విధంగా కావాలో చూద్దాం. దానికోసం మనము రిజిస్టర్ వితౌట్ ఓటీపీ పైన మరి ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ మరి యూజర్ రిజిస్టర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఇందులో చూడండి ఈమెయిల్ ఐడి అని చూడండి ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత చూడండి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, తర్వాత చూడండి ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకు ఇంతకుముందు లాగానే ఇక్కడ కూడా రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఈమెయిల్ ఐడి తర్వాత ఎంప్లాయ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి చూడండి ఇక్కడ మనం రిజిస్టర్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్ అనేది సక్సెస్ఫుల్ కావడం అనేది జరుగుతుంది. చూడండి నేను రిజిస్టర్ అయిన తర్వాత చూడండి లాగిన్ కావడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు డాష్ బోర్డ్ చూడండి ఇక్కడ ప్రొఫైల్ క్వాలిఫికేషన్, తర్వాత చూడండి ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీస్ అని చెప్పేసి ఈ విధంగా మనకు ఇంతకుముందు లాగానే మొత్తం కూడా డాష్ బోర్డ్ అనేది రావడం జరిగింది. మనం ఇక్కడ మరి ఏ ఆప్షన్ అయితే ఫిల్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసేసి చూడండి ఇక్కడ మనము ఆ యొక్క ఆప్షన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా మనం ఇక్కడ ఫిల్ చేయడానికి మరి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మొబైల్లో కూడా మన యొక్క డేటా అనేది అప్లోడ్ అనేది చేయవచ్చు. ఇందాక మనము రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా లాగిన్ కావాలో చూద్దాం. దానికోసం చూడండి మనకి ఇక్కడ లాగిన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినా సరే, లేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ పైన మనకు లాగిన్ అనేటటువంటి ఇక్కడ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసినా లేదంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినా సరే లాగిన్ కావాల్సిన పేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ నేను లాగిన్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేయగానే చూడండి మనకు ఈ విధమైనటువంటి పేజీ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. ఇందాక మనము రిజిస్ట్రేషన్లో ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఆ యొక్క ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ కూడా మనం ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ యొక్క పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఈ యొక్క పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే చూడండి ఇక్కడ మనకు ఐ ఫర్గెట్ మై పాస్వర్డ్ అనేటువంటి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ చేసి మన యొక్క పాస్వర్డ్ అనేది మళ్ళీ మనం తిరిగి మరలా పొందడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి మనకి ఇక్కడ రిజిస్టర్ ఏ న్యూ యూజర్ వితౌట్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మనం ఇందాక ఇక్కడ క్లిక్ చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాం కదా, అలా ఆ విధంగా కాకుండా చూడండి మనము ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా నేను మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నేను సైన్ ఇన్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేయగానే చూడండి మనకు ఈ విధమైనటువంటి ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడితోని ఈ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఇందులో చూడండి ప్రొఫైల్ అని చెప్పేసి, అకాడమిక్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి, ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, తర్వాత ఇన్ సర్వీస్ అని చెప్పేసి, తర్వాత థాట్స్ అని చెప్పేసి, తర్వాత పర్ఫార్మెన్స్ అని చెప్పేసి, తర్వాత ఫీడ్బ్యాక్, తర్వాత కన్ఫర్మ్ అని చెప్పేసి ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి చూద్దాం ఈ వీడియోలో ప్రతి ఆప్షన్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలనేటువంటి విషయాన్ని స్టెప్ బై స్టెప్ అనేది మీకు వివరించడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఈ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికోసం చూడండి ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి ఈ యొక్క ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మరి ఆ ప్రొఫైల్ ఆప్షన్లో ఎటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా ఫిల్ చేయాలి అన్నటువంటి మొత్తం విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం చూడండి ఇక్కడ మనము కింద ఉన్నటువంటి ఆప్షన్ చూడండి, ఇక్కడ కింద ఉన్నటువంటి ఇన్ఫో అనేటటువంటి యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసే ప్రయత్నం చేద్దాం. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ టీచర్స్ ప్రొఫైల్ అని చెప్పేసి ఆ టీచర్కి సంబంధించినటువంటి మరి ప్రొఫైల్ మొత్తం కూడా ఆటోమేటిక్గా రావడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ ఎంప్లాయీ ఐడి, నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, డిసిగ్నేషన్ అని చెప్పేసి ఈ విధంగా ప్రొఫైల్ మొత్తం కూడా ఆటోమేటిక్గా రావడం అనేది జరిగింది. ఆ తర్వాత కాస్త కిందికి వెళ్ళినట్టు ఇక్కడ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్, మండల్, స్కూల్, మీరు పనిచేస్తున్నటువంటి స్కూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా రావడం అనేది జరిగింది. ఒకవేళ కనుక ఈ డేటాను మీరు ఎడిట్ చేయదలుచుకుంటే చూడండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క డేటాను కూడా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మరి ఎంప్లాయీ ఐడి, నేమ్ ఈ రెండు మాత్రం మీరు ఎడిట్ చేయలేరండి. మిగతా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. దానికోసం చూడండి ఇక్కడ మీరు ఎడిట్ అనేటటువంటి ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసిన అవసరం ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే చూడండి మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఎంప్లాయీ ఐడికి అదేవిధంగా ఎంప్లాయీ యొక్క నేమ్కి మాత్రం ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ మాత్రం ఇవ్వలేదండి. మిగతా వాటికి మాత్రం మీరు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత చూడండి మీరు అప్డేట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ డేటా మొత్తం కూడా అప్డేట్ కావడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఎటువంటి చేంజెస్ అనేది చేయదలుచుకోలేకపోతే చూడండి ఇక్కడ మీరు బ్యాక్ టు లిస్ట్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మీరు ఇంతకు ముందుకు ఉన్నటువంటి పేజీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పేజీలోకి వచ్చిన తర్వాత చూడండి కాస్త కిందికి వెళ్ళినట్లయితే చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనము
నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ పాపప్ రూపంలో ఒక మెసేజ్ అనేది జరిగింది. ఆర్ యూ షూర్ టు గో టు నెక్స్ట్ పేజ్ అని చెప్పేసి ఈ విధంగా రాగానే చూడండి మనం ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేయగానే మనము నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ పేజీలో చూడండి మనకి ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఒక పేజీ ఓపెన్ కావడం జరిగింది. ఈ పేజీలో చూడండి మీరు మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, ఎంఫిల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇందులో మీరు స్టెప్ బై స్టెప్ 1 by 1 అనేది మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం మరి ఏమేమి ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి మనకి ఇక్కడ బిలో సెకండరీ, హైయర్ సెకండరీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఫిల్, పిహెచ్డి అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ 1 by 1 అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. తర్వాత ఇక్కడ యూనివర్సిటీ లేదా బోర్డు ఇక్కడ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దానికి సంబంధించిన బోర్డు అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బోర్డు కానీ లేదంటే యూనివర్సిటీని కానీ మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇయర్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. అంటే చూడండి ఇక్కడ పైన మీరు క్వాలిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్వాలిఫికేషన్ అనేది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయినటువంటి ఇయర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్లో మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చదివారో ఆ చదివినటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీరు సేవ్ అనేటటువంటి ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క డేటా మొత్తం కూడా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్, అదేవిధంగా బోర్డు, తర్వాత ఇయర్, తర్వాత సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నేను సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఆర్ యూ షూర్ టు సేవ్ దిస్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ఆర్ యూ షూర్ టు సేవ్ దిస్ రికార్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. దానికోసం చూడండి ఇక్కడ మనము ఓకే బటన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేయగానే చూడండి ఇందాక మనం ఏదైతే క్వాలిఫికేషన్ డేటా సేవ్ చేసామో ఆ సేవ్ చేసినటువంటి డేటా మొత్తం కూడా ఇక్కడ సేవ్ కావడం జరిగింది. ఈ సేవ్ చేసినటువంటి ఈ యొక్క డేటాలో ఏవైనా పొరపాటు ఉన్నట్లయితే ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే చూడండి మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క డేటాను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ కనుక ఈ డేటాను మొత్తం కనుక మీరు డిలీట్ చేయాలనుకుంటే కూడా చూడండి ఇక్కడ కింద ఇచ్చినటువంటి యొక్క డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డేటాను మొత్తం కూడా డిలీట్ అనేది చేయవచ్చు. ఆ తర్వాత చూడండి ఒకవేళ కనుక ఈ యొక్క క్వాలిఫికేషన్కి అదనంగా మీరు మరికొన్ని క్వాలిఫికేషన్స్ను యాడ్ చేయాలనుకుంటే చూడండి పైన ఉన్నటువంటి ఆప్షన్ చూడండి ఇక్కడ యాడ్ న్యూ అనేటటువంటి ఈ యొక్క బటన్ పైన క్లిక్ చేసి మరికొన్ని క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ యాడ్ అనేది చేయవచ్చు. దానికోసం నేను ఇక్కడ యాడ్ న్యూ అనేటటువంటి యొక్క బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి మనకి ఇందాక ఓపెన్ అయినటువంటి పేజీ మళ్ళీ మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. మళ్ళీ ఇందులో మనం క్వాలిఫికేషన్, యూనివర్సిటీ, ఇయర్, సబ్జెక్ట్స్ అనేది మనం ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఇందాక నేను సెకండరీ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను హయ్యర్ సెకండరీ అని చెప్పేసి అంటే ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ కూడా యాడ్ న్యూ బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ యాడ్ న్యూ బటన్ పైన క్లిక్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇస్తాను. ఈ విధంగా ప్రతి ఆప్షన్ ఇస్తూ సేవ్ చేసినట్లయితే మన యొక్క డేటా మొత్తం కూడా అక్కడ సేవ్ కావడం అనేది జరుగుతుంది. చూడండి ఈ విధంగా నేను యాడ్ నో బటన్ పైన క్లిక్ చేస్తూ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఈ విధంగా యాడ్ చేస్తూ సేవ్ చేయడం అనేది జరిగింది. మీ యొక్క క్వాలిఫికేషన్ ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ కూడా ఈ విధంగా యాడ్ నో బటన్ పైన క్లిక్ చేస్తూ మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా సేవ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని సేవ్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే చూడండి మనల్ని ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇందాక మనం ఫిల్ చేసింది ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం మనల్ని ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఫిల్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అంటే డిఎడ్ కానీ, బిఎడ్ కానీ, బీపీఎడ్ కానీ ఇలాంటి కోర్సు చేసి ఉంటాం కదా వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. అందులో చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్లో చూడండి మన యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి ఇక్కడ డిప్లొమా లేదంటే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదంటే ఇక్కడ చూడండి బిఎడ్ ఆర్ ఈక్వలెంట్ లేదంటే ఎంఎడ్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి అదర్ నన్ లేదంటే డిప్లొమా లేదంటే ఇక్కడ చూడండి డిఎడ్ లేదంటే ఇక్కడ బీపీఎడ్, ఎంపీఎడ్ మీది ఏదైతే ప్రొఫెషనల్ కోర్స్ చేశారో ఆ కోర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారు. ఆ తర్వాత చూడండి ఈ కోర్సుకు సంబంధించినటువంటి యూనివర్సిటీని కానీ లేదంటే బోర్డుని కానీ ఇక్కడ ఇమ్మని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇక్కడ ఈ కోర్సు అనేది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ ఇక్కడ ఇమ్మని చెప్పేసి అంటున్నారు. తర్వాత చూడండి ఈ యొక్క కోర్సులో మీరు ఏమేమి సబ్జెక్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది ఆ యొక్క సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ మీరు సేవ్ బటన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఒకే క్వాలిఫికేషన్ అంటే ఒకే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కాకుండా 2-3 చేశారనుకోండి అప్పుడు మళ్ళీ మీరు యాడ్ న్యూ బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏవైతే ప్రొఫెషనల్ కోర్స్ చేశారో దాన్ని కూడా మీరు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
చూడండి ఇక్కడ నా యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ సేవ్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఇందులో ఉన్న డీటెయిల్స్ కూడా మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే డిలీట్ చేయాలంటే కూడా చూడండి ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యొక్క డీటెయిల్స్ కూడా డిలీట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇది ఒకటే కాకుండా మీరు మరికొన్ని చేసినట్లయితే చూడండి ఇక్కడ యాడ్ నో పైన క్లిక్ చేసి మరి మీరు మళ్ళీ కూడా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మరి సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత చూడండి మీరు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన పర్లేదు. లేదంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ TSAR అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు టీచర్ ప్రొఫైల్ అని చెప్పేసి, లేదంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి, లేదంటే చూడండి ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఇన్ సర్వీస్, తర్వాత సబ్జెక్ట్స్, తర్వాత చూడండి ఇక్కడ టీచర్స్ పర్ఫార్మెన్స్, తర్వాత చూడండి ఫీడ్బ్యాక్, తర్వాత చూడండి ఇక్కడ కన్ఫర్మ్ అనేటువంటి ఈ యొక్క డాష్ బోర్డ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఆ యొక్క పేజీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే కూడా మీరు ఆ యొక్క ఆప్షన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ నేను నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయిపోయింది కదా, ఇక్కడ నేను చూడండి ఎక్స్పీరియన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా మనము నెక్స్ట్ పేజీలోకి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత చూడండి ఈ యొక్క డాటా మొత్తం కూడా మీరు ఒకే సమయంలో ఫిల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒకవేళ కనుక మీరు డాటా ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ వరకు వచ్చారండి, ఈ తర్వాత మీకు ఏదో పని పడింది, ఆ తర్వాత మీరు ఏం చేయండి ఇక్కడ లాగౌట్ చేసి వెళ్ళిపోండి. లాగౌట్ చేసి వెళ్ళిపోయారు, ఆ తర్వాత మీ పని కంప్లీట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ మీరు యొక్క డాటాను మీరు ఫిల్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు చూడండి మళ్ళీ మీరు ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు డాష్ బోర్డ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ ఆప్షన్లో అయితే క్లిక్ చేయాలనుకుంటున్నారో, ఏ ఆప్షన్ అయితే ఫిల్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు మళ్ళీ ఆ పేజీలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అయినా లాగౌట్ కావచ్చు, లాగిన్ అయ్యి మళ్ళీ మీ యొక్క డాటాను ఎంట్రీ అనేది చేయవచ్చు. మరి చూడండి ఈ పేజీలో చూడండి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క సర్వీస్లో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేటటువంటి విషయాలు ఇక్కడ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్పీరియన్స్లో మరి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. దానికోసం ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు చూడండి ఇక్కడ మనకు టీచింగ్ PRT అంటున్నారు. అంటే చూడండి ఇక్కడ మరి ప్రైమరీ టీచర్ అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు ప్రైమరీ టీచర్ అయినట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ ఒకవేళ కనుక TGT, PGT కనుక అయినట్లయితే వీటిని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేటివ్ అంటే ఒకవేళ కనుక మీరు HM లేదంటే MEOగా ఏమైనా విధులు నిర్వహించినట్లయితే మరి దాని యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ పీరియడ్ ఫ్రమ్ పీరియడ్ టు అని చెప్పేసి, అంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క పోస్టులో మీరు ఎప్పటి నుండి ఎప్పటి వరకు వర్క్ చేశారు అన్నటువంటి ఈ యొక్క డేట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ టోటల్ ఇయర్స్, అంటే ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి ఆ యొక్క డేట్లో మరి ఎంత ఇయర్స్ అనేది మీరు ఈ యొక్క పోస్ట్లో సర్వీస్ చేశారు. తర్వాత టోటల్ మంత్స్ అనేది కూడా మరి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ నేను పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూడండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనము పీరియడ్ కనుక మనం ఇవ్వాలనుకుంటే చూడండి ఇక్కడ ఏదైతే క్యాలెండర్ ఉంది కదా, ఈ బాక్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్యాలెండర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనకు ఇయర్ కనుక కావాలనుకుంటే చూడండి మనం ఇక్కడ ఇయర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఇయర్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత చూడండి ఇక్కడ మరి మంత్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంత్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చూడండి మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్లో ఒక పోస్ట్ అనేది మనకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పోస్ట్లో మీరు ఎప్పుడు ప్రవేశించారు, అంటే ఆ పోస్ట్లోకి మీరు ఎప్పుడు వచ్చారో ఆ వచ్చినటువంటి డేట్ని మనం ఇక్కడ మరి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క పోస్ట్లో మరి ఎప్పటి వరకు మీరు కొనసాగారు, ఎప్పటి వరకు మీరు యొక్క పోస్ట్లో ఉన్నారు అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క డేట్ కూడా మీరు ఇక్కడ మరి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఈ యొక్క పోస్ట్కు సెలెక్ట్ అయినప్పటి నుండి నేటి వరకు, అంటే ఈ రోజు వరకు, అంటే మీరు ఈ యొక్క ఫామ్ ఫిల్ చేస్తున్నప్పటి వరకు అదే పోస్ట్లో కనుక కొనసాగుతూ ఉన్నట్లయితే మీరు ఫిల్ చేస్తున్నటువంటి డేట్ను, ఈ రోజు డేట్ను మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీరియడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము మరి ఇయర్ అదేవిధంగా మంత్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనం సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇందులో కూడా ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే కూడా ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఇంకేమైనా ప్రమోషన్ కనుక పొందారు, వేరే ఏదైనా పోస్ట్లోకి వెళ్ళారనుకోండి, ఆ యొక్క సర్వీస్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ మీరు యాడ్ ను బటన్ పైన క్లిక్ చేసి మీ యొక్క సర్వీస్ అనేది కూడా అక్కడ మళ్ళీ యాడ్ చేయవచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పేజీలో చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ అటెండెడ్ లాస్ట్ 3 years అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అంటే చూడండి మీ యొక్క ఇన్ సర్వీస్లో, అంటే లాస్ట్ 3 yearsలో ఇన్ సర్వీస్లో మీరు ఏమైనా ట్రైనింగ్స్ తీసుకున్నారా,
ఒకవేళ కనుక లాస్ట్ 3 ఇయర్స్లో ఏమైనా ట్రైనింగ్స్ తీసుకున్నట్లయితే చూడండి ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకవేళ కనుక మీరు ట్రైనింగ్స్ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ టైటిల్ ఇమ్మంటున్న తర్వాత చూడండి ఇక్కడ డ్యూరేషన్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్న తర్వాత థీమ్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ చూడండి మరి మీరు తీసుకున్నటువంటి ట్రైనింగ్ అనేది ఏ లెవెల్, సిఆర్సీ లెవెలా, ఎంఆర్సీ లెవెలా, డిస్ట్రిక్ట్ లెవెలా, స్టేట్ లెవెలా, నేషనల్ లెవెలా, లేదంటే ఇంటర్నేషనల్ లెవెలా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు లాస్ట్ 3 ఇయర్స్లో ఎటువంటి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ కనుక తీసుకోలేనట్లయితే చూడండి ఇక్కడ మీరు ఈ యొక్క ఆప్షన్స్లో నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీరు సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు లాస్ట్ 3 ఇయర్స్లో ఒక ట్రైనింగ్ కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే చూడండి మీరు ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలని కూడా చూడండి మళ్ళీ ఇక్కడ యాడ్ న్యూ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు తీసుకున్నటువంటి ట్రైనింగ్ యొక్క డీటెయిల్స్ కూడా మళ్ళీ ఇక్కడ యాడ్ చేయవచ్చు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో చూడండి ఇక్కడ మీరు ఏ క్లాస్ టీచ్ చేస్తున్నారో ఆ క్లాస్ని అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అంటూ ఉన్నారు. చూడండి ఇక్కడ మీరు ఏ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బాక్స్ ఇచ్చారు కదా, ఈ యొక్క బాక్స్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ మీ యొక్క సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కనుక ఏమైనా తీసుకున్నట్లయితే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఆప్షనల్ అండి, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత చూడండి అచీవ్మెంట్స్ అవార్డ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏమైనా అవార్డ్స్ కనుక తీసుకున్నట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఆప్షనల్ అండి, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు మండల్ లేదంటే డిస్ట్రిక్ట్ లేదంటే నేషనల్ లేదంటే ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్లో కనుక ఏమైనా మరి అవార్డ్స్ కనుక తీసుకున్నట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కూడా ఒకవేళ కనుక మనం ఏమైనా ఇందులో మళ్ళీ ఎడిట్ కనుక చేయాలనుకుంటే చూడండి మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క డేటాలో ఏమైనా ఎడిట్ కూడా చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత చూడండి మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పేజీలో చూడండి టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఓపెన్ కావడం జరిగింది. మరి మొత్తం కూడా చూడండి మనకి ఇక్కడ 40 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పేజీలో మనకు మొత్తం కూడా 40 క్వశ్చన్స్ అనేది ఈ యొక్క టీచర్ పర్ఫార్మెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ 40 క్వశ్చన్స్కి చూడండి మనం ఆన్సర్ కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఇక్కడ పైన క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కింద మనకు 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా ఒక ఆప్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఈ విధంగా మొత్తం కూడా మనకు 40 క్వశ్చన్స్ ఇస్తారు. 40 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 40 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ చేయనట్లయితే ఫైనల్ సబ్మిషన్ మాత్రం కాదండి. ఈ విషయాన్ని ఇక్కడ గమనించండి. ఖచ్చితంగా 40 క్వశ్చన్స్కి 40 ఆన్సర్స్ కనుక ఇచ్చినట్లయితే మాత్రమే ఫైనల్ సబ్మిషన్ అనేది అవుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనల్ సబ్మిషన్ అనేది కాదు. ఈ విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఈ విధంగా చూడండి ఒక ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనేది ఓపెన్ కావడం జరిగింది. దీనికి మళ్ళీ ఇక్కడ నాకు 4 ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా 40 క్వశ్చన్స్కు 40 ఆన్సర్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఈ యొక్క క్వశ్చన్ కానీ కింద ఉన్నటువంటి ఆన్సర్స్ ఈ రెండు కూడా మనకు ఇంగ్లీష్లో రావడం జరిగింది. ఒకవేళ కనుక దీన్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకోండి, దాన్ని అతి సులభంగా మరి ట్రాన్స్లేట్ అనేది చేసుకోవచ్చు. దానికోసం చూడండి మన యొక్క డెస్క్టాప్లో కానీ మొబైల్లో కానీ రెండిట్లో కూడా అతి సులభంగా మరి తెలుగులోకి అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని మరే లాంగ్వేజ్లోకి కూడా అతి సులభంగా ట్రాన్స్లేట్ అని చేసుకోవచ్చు. మరి ఏ విధంగా ఈ యొక్క గూగుల్ ట్రాన్స్లేట్ని మీ యొక్క క్రోమ్కి ఎక్స్టెన్షన్ రూపంలో యాడ్ చేయవచ్చు అనేది నేను చివర్లో అంటే మొబైల్లో కానీ లేదంటే డెస్క్టాప్లో కానీ ఏ విధంగా యాడ్ చేయొచ్చో నేను చివర్లో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం చూడండి ఇక్కడ నేను నా యొక్క డెస్క్టాప్లో ఇక గూగుల్ ట్రాన్స్లేట్ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా దాన్ని నేను మరి గూగుల్ ఎక్స్టెన్షన్గా యాడ్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను గూగుల్ ట్రాన్స్లేట్ను నేను ఇక్కడ పిన్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా పిన్ చేసి పెట్టుకోవడం వల్ల చూడండి మనకు పైనే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం పేజీని మనం తెలుగులోకి కనుక ట్రాన్స్లేట్ చేయాలంటే చూడండి మనం ఇక్కడ ఈ యొక్క గూగుల్ ట్రాన్స్లేట్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఈ యొక్క ట్రాన్స్లేట్ దిస్ పేజీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి మనకు ఈ పేజీలోనే పైన చూడండి బార్ రూపంలో మరి ఇక్కడ ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఈ పేజీని కనుక ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ యొక్క పేజీని కనుక మరి మీరు తెలుగులోకి మార్చాలని చూడండి ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఈ పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఇక్కడ చాలా లాంగ్వేజ్ అనేది రావడం జరిగింది. మన యొక్క తెలుగు అనేది ఎక్కడ ఉందో చూసుకొని తెలుగు పైన సెలెక్ట్ చేసినట్లయితే చూడండి మన యొక్క పూర్తిగా ఈ పేజీ మొత్తం కూడా మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ అనేది కావడం జరుగుతుంది. ఇది గూగుల్ ట్రాన్స్లేట్ కాబట్టి ట్రూ ట్రాన్స్లేట్ ఉంటుందండి. కాస్త ఈ యొక్క తెలుగు అనేది కాస్త అర్థం కాకుండా ఉండవచ్చు, కానీ ఓవరాల్గా చూసినట్లయితే కాస్త ఇంగ్లీష్తో పోలిస్తే కాస్త మనకు బెటర్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఒకవేళ కనుక మనము ఈ యొక్క ఆప్షన్ పైన తీసుకువెళ్ళి మన యొక్క కర్సర్ కనుక పెట్టినట్లయితే ఇది ఇంగ్లీష్లో ఏమీ ఉండని చెప్పేసి కూడా కింద మనకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము
ఏ ఆప్షన్ పైన తీసుకెళ్ళి పెట్టినట్టయితే మరి అది ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా కింద మనకి ఇంగ్లీష్లో కూడా రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నేను 40 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 40 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది, వాటికి నేను ఆన్సర్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత చూడండి ఒకవేళ కనుక ఈ క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ మనము ఈ యొక్క ఆన్సర్స్ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా 40 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో చూడండి ఇక్కడ మనకు డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, అంటే మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో చూడండి ఇక్కడ మనకు మరి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్లో చూడండి ఇక్కడ మనకు PS1, 2, 3, 4, 5, 6 అనే విధంగా PS6 అని చెప్పేసి ఈ విధంగా మనకు 6 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి ఏదైనా ఒకదానికి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరిపోతుంది, లేదంటే అన్నిటికి ఇచ్చినా సరే సరిపోతుంది. ఇందులో చూడండి మనకు ఇక్కడ స్ట్రెంగ్స్ ఏంటి అంటే మన యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి, తర్వాత ఇక్కడ మనకు ఛాలెంజెస్ ఏంటి అంటే మనకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి, తర్వాత చూడండి ఇక్కడ మనం ఇంప్రూవ్మెంట్ ప్లాన్స్ అంటే నువ్వు అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా వేసుకుంటావు అనేటటువంటి ఈ యొక్క సమాచారం మొత్తం కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఈ విధంగా నేను ఫీడ్బ్యాక్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నేను సేవ్ బటన్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత చూడండి నేను నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి నేను నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే చూడండి నాకు TCR డాటా ఎంట్రీ స్టేటస్ అని చెప్పేసి నాకు ఇక్కడ ఒక ఫామ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఇక్కడ నాకు కన్ఫర్మ్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. అంటే నేను ఇక్కడ అన్ని రికార్డ్స్ కూడా కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కన్ఫర్మ్ అనేటువంటి ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఒకవేళ కనుక మీరు దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి యొక్క 8 ఆప్షన్లో కనుక ఏ ఒక్కటి మీరు కంప్లీట్ చేయకపోయినా ఇన్కంప్లీట్ ఉన్న చూడండి ఇక్కడ మీకు ఒక కన్ఫర్మ్ ఆప్షన్ అనేది రాదు. ఈ విషయాన్ని ఇక్కడ మీరు గమనించండి. ఒకవేళ మీరు ఇంకా ఏ ఆప్షన్ అయినా కనుక ఇంకా ఎడిట్ చేయాలనుకుంటే చూడండి మళ్ళీ మనం ఇక్కడ TCRలోకి వెళ్ళి చూడండి ఇక్కడ మనము దేంట్లోనైతే మనం ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి చూడండి మనం మళ్ళీ ఇక్కడ చూడండి మనము ఆ పేజీలోకి వెళ్ళి ఆ డాటా అనేది మళ్ళీ కూడా మనం ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడే మీరు జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మీరు ఒకవేళ కనుక కన్ఫర్మ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే చూడండి మళ్ళీ మనకి ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి మాత్రం అవ్వదండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మళ్ళీ ఈ యొక్క డాటాను ఎడిట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడే మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రతి డాటాను కూడా ప్రతి పేజీలో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్లో ఉన్నటువంటి యొక్క డాటాను మీరు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించండి. అంతా సరిగ్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే చూడండి ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలని చూడండి ఇక్కడ మనకు యు ఆర్ షూర్ టు కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం ఓకే బటన్ పైన క్లిక్ చేసినట్టు చూడండి ఇక్కడ మనకు కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి ఇక్కడ డాటా రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ చూడండి ప్రతి ఆప్షన్లో కూడా మనకి ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. చూద్దాం మళ్ళీ మనం ఇక్కడ పేజీలోకి వెళ్ళిపోదాం. ఏదైనా పేజీలోకి వెళ్ళి మళ్ళీ ఏదైనా డాటాను మనము మళ్ళీ ఎడిట్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ మనకు కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇంతకుముందుకు మనకి ఏముండే ఇక్కడ ఎడిట్ అనేటువంటి ఆప్షన్ ఉండే, ఇప్పుడు మాత్రం ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అనేటువంటి ఆప్షన్ రావడం జరిగింది. కాబట్టి మీరు ఇది ఫిల్ చేసేటప్పుడు అంటే కన్ఫర్మ్ చేసే కంటే ముందే ఖచ్చితంగా మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే TCRలో మన యొక్క డాటా మొత్తం కూడా సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసినట్టుగా భావించవచ్చు. దీంతో ఇక్కడ కన్ఫర్మ్ అనేది రావడం జరిగింది కదా, దీంతో పూర్తిగా మనము ఏదైతే డాటా అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ డాటా మొత్తం కూడా అప్లోడ్ చేసినట్టుగా భావించవచ్చు. డాటా ఎంట్రీ కన్ఫర్మ్డ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు రిపోర్ట్స్లో చూడండి ఇక్కడ మనకు డాటా ఎంట్రీ స్టేటస్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ డాటా ఎంట్రీ స్టేటస్ రిపోర్ట్ అని చెప్పి రావడం జరిగింది. చూడండి నేమ్ ఆఫ్ ద టీచర్ కావచ్చు, టీచర్ నెంబర్ ఆఫ్ టీచర్స్ అని చెప్పేసి, తర్వాత చూడండి రిజిస్ట్రేషన్ ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే 1 అని చెప్పేసి, విధంగా చూడండి డేటా కన్ఫర్మ్డ్ 1 అని చెప్పేసి ఈ విధంగా డాటా ఎంట్రీ స్టేటస్ యొక్క రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా చూడండి అందులోనే మనం చూడండి ఇక్కడ పర్ఫార్మెన్స్ షీట్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ మన యొక్క పర్ఫార్మెన్స్ మనం ఇక్కడ ఇందాక మనకు PS1, 2, 3, 4, 5, 6లో కూడా మనకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా, వాటి యొక్క పాయింట్స్ ఆ యొక్క క్వశ్చన్స్కి మరి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, మరి అని యావరేజ్ ఎంత అని చెప్పేసి, లెవెల్ 4లో ఉన్నారా అని చెప్పేసి ఈ విధంగా కూడా మనం ఇక్కడ చూసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా చూడండి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్లో కూడా మన యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా ఇందులో క్లిక్ చేయడం ద్వారా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూడండి రిపోర్ట్స్లో కన్సాలిడేషన్ షీట్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనము అకాడమిక్ ఇయర్ 2021 క్లిక్ చేసి ఈ విధంగా సబ్మిట్ కనుక క్లిక్ చేసినట్లయితే మన యొక్క కన్సాలిడేషన్ షీట్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ లెవెల్ 1, 2, 3, 4 అని చెప్పేసి మనకి లెవెల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ షీట్ కూడా మనం ఇక్కడ మరి క్లిక్ చేయడం ద్వారా చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూడండి మన యొక్క పాస్వర్డ్ని కనుక మనం చేంజ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి చూడండి మన యొక్క పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి కరెంట్ పాస్వర్డ్ మన ప్రస్తుతం ఉన్నటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి తర్వాత చూడండి ఇక్కడ న్యూ పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, ఏదైతే మనం న్యూ పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్, అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం అప్డేట్ పైన క్లిక్ చేసినట్లయితే మన పాస్వర్డ్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది.
మరి ఇప్పుడు చూడండి, గూగుల్ ట్రాన్స్లేట్ని కనుక మనం గూగుల్ క్రోమ్కు మరి యాడ్ చేయాలంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం చూడండి, ఇక్కడ మీరు గూగుల్ ట్రాన్స్లేట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనే విధంగా మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి, గూగుల్ ట్రాన్స్లేట్ ఫర్ క్రోమ్ అని చెప్పేసి ఈ విధంగా సైట్ ఓపెన్ కావడం జరిగింది. దీనిపైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేయగానే చూడండి, సైట్ పైన క్లిక్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. మనము ఇక్కడ యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ ఒక పాపప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, యాడ్ ఎక్స్టెన్షన్ పైన మనం క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, మనకు గూగుల్ ట్రాన్స్లేట్ హ్యాస్ బిన్ యాడెడ్ టు క్రోమ్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము పైన ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి చూడండి, మనకి ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అని ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి అంటే దీని పక్కనే ఉన్నటువంటి చూడండి, ఇక్కడ ఈ యొక్క పిన్ బటన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ యొక్క పిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ పైన చూడండి, పైన మనకు మరి పిన్ కావడం జరిగింది. ఈ విధంగా మనము మన యొక్క ఏ పేజీనైనా సరే మనము మరి మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి మరి మార్చుకోవడానికి చూడండి, ఈ యొక్క గూగుల్ ట్రాన్స్లేట్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సినటువంటి పేజీని మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్లోకి అనేది మనం ఇక్కడ ట్రాన్స్లేట్ అనేది చేసుకోవచ్చు. గూగుల్ ట్రాన్స్లేటర్ను ఉపయోగించి మన యొక్క మొబైల్లో మరి ఇంగ్లీష్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనము తెలుగులోకి ఏ విధంగా మార్చాలో చూద్దాం. దానికోసం చూడండి, మన మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పైన మనకు ఇక్కడ 3 డాట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క 3 డాట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్లో చూడండి, మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా మనకి ఇక్కడ తెలుగులో రావడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ మనకు మొత్తం కూడా తెలుగులో ఈ యొక్క పేజీ మొత్తం కూడా మనకు తెలుగులో రావడం అనేది జరిగింది. మరి చూడండి, మళ్ళీ ఒకవేళ కనుక ఇంగ్లీష్లో కావాలంటే చూడండి, ఇక్కడ కింద మనకు ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు అనేటటువంటి 2 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంగ్లీష్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి, మళ్ళీ మనకు ఇంగ్లీష్లో రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక మళ్ళీ మనకు తెలుగు కావాలంటే చూడండి, ఇక్కడ మనం ఈ తెలుగు ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకు సమాచారం మొత్తం కూడా తెలుగులో రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క మొబైల్లో కూడా గూగుల్ ట్రాన్స్లేటర్ను ఉపయోగించి అతి సులభంగా మరి ఇంగ్లీష్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుగులోకి మరి అతి సులభంగా అనేది మార్చవచ్చు. మరి ఈ వీడియోలో టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబిక్స్ లేదా ఉపాధ్యాయ స్వీయ మదింపు ఎలా చేయాలో మరి ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అందించాను నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూసేందుకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన మరి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.